తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం, భక్తుల మనసులలో కొలువై ఉన్న వీరభద్రస్వామి ప్రతి ఏటా లక్షలాది మందిని తన వైపు ఆకర్షించే మహా జాతర అదే కొత్తకొండ జాతర. భక్తుల జై జై ధ్వనులతో, డప్పుల మేళాలతో, రథం శోభతో కొత్తకొండ కొండలు మార్మోగుతున్నాయి. ఈ మహాజాతర విశేషాలు ఇప్పుడు మన ప్రతినిధి ద్వారా చూద్దాం. కొత్తకొండ జాతర అనగానే భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రత్యేక పూజలు, రథాల ఉత్సవం, పొంగలి నైవేద్యం, డప్పు కళాకారుల ప్రదర్శనలు ఈ జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇలా భక్తుల విశ్వాసంతో, ఆధ్యాత్మిక వైభవంతో కొత్తకొండ జాతర ఘనంగా సాగుతోంది. ఓం నమో భగవతే వీరభద్రాయ. శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి క్షేత్రం అతి పురాతన శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు మకర సంక్రాంతి పర్వదినాన జరగడం ఇక్కడ ప్రత్యేకత. ఈ యొక్క మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి భోగి రోజు విశేషంగా సూర్య యంత్ర స్థాపన, చండీ హోమం నిర్వహిస్తారు. అదేవిధంగా మకర సంక్రాంతి పర్వదినాన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించే సమయంలో స్వామివారికి విశేషంగా 108 లీటర్ల ఆవు పాలచే నవరసాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. తర్వాత రుద్రహోమం నిర్వహించేసి భక్తులందరూ మొక్కులు సమర్పించుకుంటారు. 16 కనుమ రోజున స్వామివారికి పశువుల పండుగ కాబట్టి గణపతి ఆ యొక్క కనుమ రోజు నందీశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. 17వ తారీఖు స్వామివారికి మహాపూర్ణావతి వీరభద్రస్వామి ప్రస్థాయంతో త్రిశూల స్నానం, అదేవిధంగా 18వ తారీఖు అగ్నిగుండాలతో ఈ ఉత్సవం అనేటువంటిది ఆశాంతమవుతుంది. కాబట్టి ఈ యొక్క వీరభద్రస్వామి క్షేత్రంలో ఎవరైతే దర్శిస్తారో వారి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఇక్కడ స్వామికి విశేషంగా కోడెముక్కు, అదేవిధంగా కోరిన కోరికల కొరమీసం పెడతారు. గండ దీపాలు గండ దీపం పెడతారు. విశేషంగా భారతదేశంలోనే ఏకైక దేవస్థానం గుమ్మడికాయలు సమర్పించేటువంటి దేవస్థానం కొత్తకొండ వీరభద్రుడికి. సుమారు 4-5 లారీల గుమ్మడికాయలు భక్తులందరి చేత సమర్పించినవి ఉంటాయి. ఇక్కడ దక్షయాగం తదనంతరం తపస్సు కోసం స్వామివారు వెలిశాడు కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి పర్వదినాన ఎవరైనా స్వయం పాకము అదేవిధంగా గుమ్మడికాయ దానమిస్తే వారికి సమస్త శరీర రుగ్మతులన్నీ కూడా తొలగి ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయట. ఇది శివపురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క స్వామివారికి విశేషంగా అందరూ కూడా మొక్కులు సమర్పించుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఓం నమో భగవతే వీరభద్రాయ. తాటికొండ వినయ్ శర్మ, అర్చకుడు. ఈ ఆలయంలో అలాగే మనతో పాటు ధర్మకర్త ఉన్నారు, ఆలయ ధర్మకర్త సంపత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే జాతర వస్తుంది, మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలా చూస్తారు? ఈరోజు ఈ కొత్తకొండ వీరభద్ర స్వామికి 200 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈరోజు ఇది ధర్మకర్తల చైర్మన్ గారి ఆఫీస్ రూమ్ అమ్మ. మా కొత్తగా నియమితులైన బొజ్జపూరి అశోక్ ముఖర్జీ గారు ఈ టెంపుల్కి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఈరోజే బాధ్యతలు తీసుకున్నారు. ఈ ఈఓ గారు కిషన్ రావు గారి ఆధ్వర్యంలో, మా చైర్మన్ ఆధ్వర్యంలో, 22 మంది ధర్మకర్తల కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఒక 10 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దీని విశిష్టత ఏంటంటే మొక్కిన వారందరికీ ఆ భగవంతుడు అన్ని తీర్లా ఆదుకుంటాడు. కాకపోతే వచ్చే భక్తులకు ఈ యొక్క వీరభద్రస్వామి దేవస్థానం నుండి అన్ని వసతులు, నీటి వసతి కానీ, ఇక్కడ టాయిలెట్స్ కానీ, తర్వాత రోడ్లు కానీ, మంచి ఏది మన బస్సు సౌకర్యాలు కానీ, వారికి ఏ ఆటంకాలు జరగకుండా భక్తులకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి ఇప్పుడు ఈ రోజు నుండి మొన్న కళ్యాణం జరిగింది 10 తారీఖు నుండి మామూలుగా ఈ బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. 18 తారీఖు వరకు అగ్నిగుండాలు ముగిస్తాయి. ఆ రోజు వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇది మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో. తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క అభివృద్ధి పథకాలలో మేము ముందుగా వెళ్తున్నాము. వచ్చే భక్తులందరికీ కూడా అన్ని వసతులు కల్పించినాం కూడా. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క వీరభద్ర స్వామికి గత కొన్ని సంవత్సరాల నుండి లేని సౌకర్యం కొత్తగా ఏర్పాటు చేసింది ఏంటంటే మన వీరభద్ర స్వామి ఆ యొక్క కొండపైకి మెట్లు కార్యక్రమం భక్తులు కాలినడకన పోయే యొక్క సౌకర్యాన్ని కల్పించడం జరిగింది మంత్రి గారి ఆధ్వర్యంలో. తర్వాత కొత్తగా ఏంటంటే మన కమాన్ ముందు, వీరభద్ర స్వామి కమాన్ ముందు ఆ సర్కిల్లో ఒక స్థూలము, ఒక చెంకు, ఒక మంచి సర్కిల్ ఏర్పాటు చేసి ఒక పిల్లలకు కానీ వచ్చే భక్తులకు కానీ ఆనందకరంగా ఉత్సాహంగా ఆడ కనీసం ఒక గంట సేపు అయినా కానీ ఉత్సాహంగా జరిపే ఒక ప్రకృతిని మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. వచ్చే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తారు.
వాళ్ళు పెద్ద సంఖ్యలో రావాలని కోరుకుంటూ ఆ యొక్క వీరభద్ర స్వామిని ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి చైర్మన్ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ అయినటువంటి భుజపూరి అశోక్ ముఖర్జీ గారికి మరియు నాతోటి ధర్మకర్తలందరికీ కొత్తకొండ ఈరన్న ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనవి చేసుకుంటున్నాం. ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి అయినటువంటి సామాజిక ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, బీసీ నాయకుడు అయినటువంటి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు వారి సొంత నిధులతోని ఒక 30 లక్షలతోని ఇక్కడ కొత్తకొండ టెంపుల్లో ఒక షెడ్డు ఏర్పడింది, జ్ఞాన మందిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కడే కాకుండా తన సొంత నిధులతోని ఎస్జిఎఫ్ నుంచి వెళ్ళి కొండపైకి దారి వేయడం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అలాగే చౌరస్తా అంటే త్రిశూల చౌరస్తా ఉండడానికి ఇక్కడ ఒక భక్తి భావం, ఇది ఏంటంటే శైవక్షేత్రంగా పిలువబడుతున్నటువంటి కొత్తకొండ ఈరన్న టెంపుల్కు శైవక్షేత్రంగా పిలువబడుతున్నది కాబట్టి దానికి ఒక త్రిశూల కూడలుగా ఉండాలని చెప్పగానే దానికి ఒక 26 లక్షలతోని తన సొంత నిధులతోని ఇమ్మీడియట్లీ నిర్మించి మొన్న శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులు అధిక సంఖ్యలో, నిన్న కూడా గౌరవ మంత్రివర్యులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కొత్తకొండ ఈరన్న దర్శించుకొని కృపకు పారుపలగాలని, అలాగే అభివృద్ధుల విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుండి దానికి సాగడం మన దేవుని యొక్క కృపను పొందాలని వేడుకోవడం జరిగింది. మీ అందరికీ ధన్యవాదాలు.